వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. పద్మాక్షి, సహస్ర, సిరిపాప స్కూల్లో జాయిన్ అయ్యాక ఇంటికి బయలుదేరతారు. కానీ పద్మాక్షి మాత్రం స్కూల్లో లక్ష్మిని చూడటంతో ఆలోచనలో పడుతుంది. లక్ష్మి ఈ ఊర్లో ఎలా ఉంది? లక్ష్మిని ఆ రోజే చంపేశాను కదా, మరి నాకు స్కూల్ దగ్గర ఎలా కనిపించింది? నేను భ్రమపడుతున్నానా అని చెప్పి పద్మాక్షి ఆలోచనలో పడుతుంది. ముగ్గురు కారులో ఇంటికి బయలుదేరబోతూ ఉండగా కారు రిపేర్ రావడంతో సహస్ర కార్ రిపేర్ చేస్తూ ఉంటుంది. ఇక పద్మాక్షి కరెక్ట్గా చెట్టు దగ్గరికి వెళ్ళి మళ్ళీ లక్ష్మి ఆలోచనే చేస్తూ ఉంటుంది. ఇంతలో లక్ష్మి పద్మాక్షి భుజాన చెయ్యి వేసి, ఏంటి పద్మాక్షమ్మ, ఎదురుగా ఉన్నది కనక మహాలక్ష్మి అని గుర్తుపట్టారు కదా అనగానే భయపడుతూ ఉంటుంది పద్మాక్షి. చూడండమ్మా, మీ కూతురు సహస్రమ్మ బ్రతుకు కోసం ఎంతమంది జీవితాలతో అయినా ఆడుకుంటారు. నన్ను చూసి ఇంతగా భయపడుతున్నారు అంటే ఖచ్చితంగా మీరు పెద్ద తప్పే చేశారు. చెప్పండి, మర్యాదగా చెప్పండి, అసలు నిజం చెప్పండి అనగానే, ఏ లక్ష్మి, నేనేం తప్పు చేయలేదు అని అంటుంది. తప్పు చేశారు కాబట్టి ఇలా నన్ను చూస్తూ వణికిపోతున్నారు. నా భర్త విహారి నుండి నన్ను దూరం చేశారు. ఒకవేళ నా పిల్లలు అని అంటూ ఉంటుంది లక్ష్మి. లక్ష్మి, నీ పిల్లల్ని నేను దూరం చేయలేదు. నీకు పాప పుట్టింది. ఆ పాప నీ దగ్గరే ఉంది అనగానే, అంటే నాకు పాప కూడా పుట్టిందా? హే, నా పాప ఎక్కడే? నా పాప ఎక్కడా? ఇప్పటిదాకా నీకు మర్యాద ఇచ్చాను. నా పాపని తీసుకున్నావా చెప్పు అనగానే, నీ పాపని నేను తీసుకోలేదు. ఆ రోజు సహస్ర అని చెప్పేలోపు ఇంతలో పద్దు నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలా ఒంటరిగా చెట్టుతో మాట్లాడుతున్నావేంటి? నీకు పని చేత కాదు. అమ్మ అక్కడ కార్ రిపేర్ చేసేసింది, నువ్వేమో ఇక్కడ చెట్టుతో మాట్లాడుతున్నావు అని అంటుంది సిరిపాప. ఒక్కసారిగా పద్మాక్షి ఇక లక్ష్మి వచ్చినట్టు, భ్రమపడినట్టు, తన్ను నిలదీస్తున్నట్టు ఇక తను ఊహించుకోవడంతో, అమ్మో, లక్ష్మి వచ్చినట్టు ఊహించుకుంటున్నాను, లక్ష్మి అడిగినట్టు ఊహించుకుంటున్నాను. ఇంకాసేపు ఉంటే సహస్రకి నిజం తెలిసిపోయేది. పదవే, నేను చెట్టుతో మాట్లాడట్లేదు అనగానే, లేదు పద్దు, ఎప్పటి నుండో నువ్వు చెట్టుతో మాట్లాడుతున్నావు, అమ్మ కూడా చూసింది అనగానే, అవునా, ఇప్పుడు వీళ్ళకేం సమాధానం చెప్పాలి? ఆ లక్ష్మి నిజంగా చచ్చిపోయి ఉంటుందిలే. తప్పు చేశాను కదా, అందుకే ఇదిగో ఈ సిరి ఏమన్నా ఊరుకోవాల్సి వస్తుంది. ఆ లక్ష్మి బ్రతుకుండదులే అని చెప్పి కారులో కూర్చుంటుంది పద్మాక్షి. ముగ్గురు ఇక ఇంటికి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా అంబిక, సుభాష్ ఇక సీసీ ఫుటేజ్ చెక్ చేస్తూ ఉంటారు. ఆ రోజు అక్కడ విహారీ గారిని కాపాడిన అమ్మాయి వెళ్తుంది మేడం అని చెప్పడంతో ఇక ఆ అమ్మాయిని ఎలాగైనా పట్టుకోవాలని సీసీ ఫుటేజ్ అంతా చూస్తూ ఉంటారు. ఇక లక్ష్మి విహారీకి మొహాన చెక్కుని విసిరికొట్టి వెళ్ళిపోతుంది కదా, అలా ఆ రౌడీ గుర్తుపడతారు. ఇక ఎక్కడ సీసీ ఫుటేజ్లో వెనుక వైపే ఉండడంతో అంబిక అలాగే సుభాష్, ఆ రౌడీ ఇక లక్ష్మి కోసం బయలుదేరతారు కారులో. లక్ష్మి ఆటోలో ఇంటికి వెళ్తూ ఉంటుంది. లక్ష్మిని కారులో అంబిక, సుభాష్ అలాగే రౌడీ ఫాలో అవుతూ ఉంటారు. ఇంతలో లక్ష్మి ఆటో దిగేసి ఇక ఒక ప్లేస్లో ఆగి ఇటు అటు చూస్తుంది. ఆ ఆటో వెళ్ళిపోతుంది. ఇదేంటి ఆటో ఖాళీగా కనిపిస్తుంది అనగానే, ఆ అమ్మాయి మధ్యలోనే దిగిపోయినట్టుంది అని చెప్పి అంటారు సుభాష్. మళ్ళీ తప్పించుకుంది అని చెప్పి ఇక అంబిక అలాగే సుభాష్ వచ్చేస్తుంటారు ఆఫీస్కి. ఇది ఇలా ఉండగా విహారీ లక్ష్మి విసిరికొట్టిన చెక్కును చూస్తూ, ఎవరు చెక్కు అని చెప్పి ఇక దానిలో 5 లక్షలు రాసిన చెక్కుని తీసుకొని, అంటే హర్ష వాళ్ళ అక్క వచ్చారా, కనీసం చీకట్లో కనిపించలేదు, ఇంత ఆత్మాభిమానమా? ఇలాంటి ఆత్మాభిమానం అంటే నాకు ఇష్టమే, తన కొడుకు కూడా చాలా ఆత్మాభిమానం అని చెప్పి ఇక ఆ చెక్కుని తీసుకొని, ఒకవేళ ఎప్పుడైనా అవసరం వస్తే తప్పకుండా మరోసారి ఇస్తాను అని చెప్పి ఇక విహారీ ఆ చెక్కుని జాగ్రత్తగా పెట్టుకుంటారు. ఇటువైపు అంబిక అలాగే సుభాష్ ఇద్దరు, లేదు, ఈ హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ రోజు రోజుకి డెవలప్ అయిపోతుంది, ఖచ్చితంగా విహారీ గారిని ఈరోజే లేపేయాలి అని చెప్పి తన చేతిలో ఉన్న గన్నుని తీసుకొని
విహారీ క్యాబిన్లోకి వెళ్తుంది అంబిక. ఇక సుభాష్, ఇదేంటి అంబిక ఎప్పుడు ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. విహార్ని చంపాలనుకుంటుంది. అటువైపు విహార్ని ఎవరో ఒక అమ్మాయి కాపాడుతుంది. ముందు ఆ అమ్మాయిని పట్టుకొని 4 తన్ని దాన్ని పక్కకి తీసేస్తే విహార్ని చాప్టర్ క్లోజ్ అవుతుంది. కానీ ఈ అంబిక ఈరోజే తొందరపడుతుంది అని చెప్పి అనుకుంటారు సుభాష్. ఇక విహారీ ఆలోచిస్తూ ఉండగానే ఇటువైపు అంబిక గన్నుని కింద పెట్టి విహార్ని కాల్ చేయాలని చూసేసరికి ఇటువైపు సుభాష్ విహారీ గారు అని పిలుస్తారు. ఒక్కసారిగా విహారీ తగిలేసరికి గన్ను కింద పడుతుంది. ఇక టెన్షన్ మొదలవుతుంది అంబికలో. ఇప్పుడు నేను చేసిన పని విహారీకి తెలిసిపోతుందా? ఈ సుభాష్ ఇప్పుడే వచ్చి చావాలా అని అనుకుంటారు. ఇక గన్నుని పైకి తీస్తారు. అత్తయ్య, ఈ గన్ ఏంటి? మీరిక్కడ పెట్టడం ఏంటి? మీరు ఇక్కడికి తీసుకురావడం ఏంటి? అసలు ఈ గన్ను ఆఫీస్కి ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతారు విహారీ. అది కాదు విహారీ అనేలోపు, అత్తయ్య నిజం చెప్పండి, నన్ను చంపాలని ఎవరైనా చూస్తున్నారా అనగానే ఇంతలో సుభాష్, అవును, మీరు ఈ ఆఫీస్ మళ్ళీ ఓపెన్ చేసినందుకు చాలామందికి కళ్ళు ఉన్నాయి అని అంటారు విహారీ. అందుకే ఎవరో ఒకరు మాపై నింద వేయడానికి ఈ ఆఫీస్లో స్టాక్ని అలాగే ఆఫీస్ ఎండీని ఏదో ఒకలాగా ఇరుకున పెట్టి అలాగే మీ ప్రాణాలు తీయాలని ఇన్ఫర్మేషన్ వచ్చింది అనగానే, అవునా అత్తయ్య అని అంటారు. అవును, అందుకే నీకు గన్ను ఇవ్వడానికి వచ్చాను. ఈలోపు గన్ను పడిపోయింది అని అంటుంది అంబిక. ఇక అత్తయ్య, నాకేమీ కాదు, నిజాయితీగా చాలామందికి ఉపాధి ఇవ్వాలనుకుంటున్నాము. కొత్త కొత్త ప్రోడక్ట్స్ అలాగే ఎవ్వరూ ఇవ్వలేని తక్కువ ప్రైస్కి ఇవ్వాలనుకుంటున్నాను. అలాంటి నాలాంటి వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. మీరేమీ కంగారు పడద్దు. ముందు ఆ గన్ను లైసెన్స్ గన్ కాబట్టి సరిపోయింది అని చెప్పి గన్ను తీసుకొని అక్కడి నుండి ఇంటికి బయలుదేరుతారు విహారీ. ఇక లక్ష్మి ఇంటికి రావడంతోనే పిండి వంటలు స్నాక్స్ చేస్తూ ఉంటుంది. అమ్మా, ఏమైంది? ఇంటికి రాగానే భోజనం కూడా చేయలేదు అనగానే ఇంతలో బామ్మగారు వస్తారు. అవునమ్మ సిరి, ఏమైంది? ఇలా వంటలు చేస్తున్నావు? కొంతసేపు అయ్యాకైనా చేసుకోవచ్చు అనగానే, అక్క, ఎవరైనా ఇచ్చిన డబ్బులు తీసుకోవు, కష్టపడాలనుకుంటావు. ఇంత కష్టం ఎందుకక్క? ఏదైనా నువ్వు తప్పు చేసావక్క అనగానే, హర్ష, నేనెప్పుడు తప్పు చేయను. నా కాళ్ళపై నేను నిలబడతాను. నా కొడుక్కి ఇంకా 50,000 ఫీజు మిగిలి ఉంది. అందుకే నేను ఈరోజు స్నాక్స్ మరింత ఎక్కువగా చేస్తున్నాను అనగానే, ఆ వడ్డీ శకుంతల అనగానే, రాణి వస్తే ఏం చేస్తుంది? కష్టపడి నా సరుకుని నేను అమ్ముకుంటాను అని చెప్పి ఇక చాలా అంటే చాలా సరుకు చేస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి పాపం ఇటువైపు ఇక వడ్డీ శకుంతల మనుషులు, అక్క, నువ్వు భయపెట్టినా ఆ సిరి అనే ఆమె చాలా అంటే చాలా వంటలు చేసింది, భయం లేదు తనకు అనగానే, ఈరోజు అసలైన భయం ఏంటో దానికి చూపిస్తారా? ఈ ఊరు వదిలి వెళ్ళిపోయేటట్టు చేస్తాను అని అంటుంది. ఇక వడ్డీ శకుంతల అక్కడ చాలామందికి అప్పు ఇవ్వడంతో అందులో ఒక అమ్మాయిని పట్టుకొని, ఒరే, నీకు అసలు వడ్డీ కట్టమని 10 రోజుల క్రితం చెప్పాను, కానీ నువ్వు కట్టలేదు. అప్పటిదాకా నీ కూతుర్ని నా ఇంట్లో పనిదానిగా చేసుకుంటాను అనగానే, అమ్మ శకుంతలమ్మ, నా కూతుర్ని వదలండి, తనకి ఎల్లుండి ఎంగేజ్మెంటు, తనకి ఇప్పుడు అనగానే, ఓ, కూతురికి పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నావు. మరి వడ్డీ శకుంతల వడ్డీలు కట్టలేక నీ ఆస్తిని నాకు ఇచ్చేయచ్చు కదా. నువ్వు కనీసం 5 లక్షలు తీసుకున్నావు, వడ్డీతోనే సరిపెడుతున్నావు. ఇప్పుడు నీ కూతుర్ని నా ఇంటి పని మనిషిని చేస్తే ఆ సంబంధం పోతుంది. అప్పుడు ఇక్కడున్న వాళ్ళందరూ నేనంటే ఏంటో తెలుస్తుంది అని చెప్పి వడ్డీ శకుంతల ఆ కొట్లో ఉన్న అతని కూతుర్ని తీసుకువెళ్తూ ఉంటే కరెక్ట్గా లక్ష్మి వచ్చి తన చెయ్యి పట్టుకుంటుంది. ఏయ్, పక్కకులే అనగానే, ముందు చెయ్యి వదలండి. ఇప్పటిదాకా పెద్దవారని మర్యాద ఇచ్చాను. ఒక పెళ్ళి కావలసిన అమ్మాయిని, రేపు ఎంగేజ్మెంట్ జరపపోవలసిన అమ్మాయిని తీసుకువెళ్తావా? ఏ డబ్బేమైనా చచ్చాక నీతో పాటు వస్తుందా అని అడుగుతుంది. ఎంత పొగరే నీకు అనగానే, పొగరంటావేంటి? ముందు చెయ్యి వదులు అనగానే, వాడు అప్పున్నాడు, నువ్వు తీరుస్తావా అనగానే, అప్పు మాత్రమే ఉన్నాడు, ఇవ్వనంటం లేదు కదా. మరి వడ్డీ తీసుకువెళ్తున్నావు కదా, అది నీకు 3 పూట్ల
తిండిని తీసుకొస్తుంది కదా, ఇలాంటి వాళ్ళు వడ్డీ కడితేనే కదా నువ్వు చీరలు నగలు ఇలా దర్జాగా ఉంటున్నావు అని అంటుంది. ఎంత ధైర్యమే అని ఇక తన చెయ్యి వదిలి లక్ష్మిని కొట్టబోతూ ఉంటే లక్ష్మి చెంప పగల కొడుతుంది. ఇన్ని రోజులు పెద్దవారు ఇక్కడ ఉన్న వారందరికీ మీరు సరిగా క్వాలిటీ లేని మీ వస్తువులు ఇచ్చినా పోనీలే అని వెళ్ళిపోయాను. ఇప్పుడు చెప్తున్నాను, మీరందరూ మనుషులే కదా, అవసరం కోసం ఆవిడ దగ్గర అప్పు తీసుకున్నారు, వడ్డీలు కూడా కడుతున్నారు. ఈవిడ చెప్పిందే నీతి, ఈవిడ చేసిందే న్యాయమని ఇంట్లో కూర్చుంటారేంటి? ఒక ఆడపిల్లని తీసుకువెళ్ళి పని మనిషిగా చేస్తానన్నా ఇక్కడున్న వారంతా ఆవిడకెందుకు భయపడుతున్నారు? ఈవిడ వెనకాల ఒక 2-3 రౌడీలకి మీరెందుకు భయపడతారు? ఆవిడ డబ్బులు ఇవ్వనని అంటం లేదు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అని అంటుంది లక్ష్మి. ఇక అందరూ పొల్లున అవును కంప్లైంట్ ఇవ్వాలి. ఈరోజు వాడి కూతురు తీసుకువెళ్తుంది, రేపు మా పిల్లల్ని తీసుకువెళ్తుంది, అందరం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పదండి అనగానే ఆగండి, మీకు నాకు తగు కాదు, ఈ పోరి ఈ సిరికే అనగానే ఆ అమ్మాయి మా తరపు మాట్లాడింది అనగానే చూడమ్మా ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు నీ పని చేసుకో. ఇక్కడ ఉన్నవారందరూ నీ సరుకు నచ్చక కాదు, తినేవారి ఆరోగ్యం సరిపోలేదని. రేపటి నుండి క్వాలిటీని మెయింటైన్ చేయి, నా వ్యాపారం నేను చేసుకుంటాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిన్ను గౌరవించేలా అదిగో ఆ మహాతల్లి దగ్గరికి వెళ్తే మాకు రూపాయి పుడుతుంది, అలాగే ఆ రూపాయితో నా పెళ్ళికి నా చెల్లి పెళ్ళికి సారీలకి అలాగే హాస్పిటల్కి తనే దైవంలాగా ఇచ్చిందని నలుగురు 4 రకాలుగా చెప్పుకుంటే రేపు చచ్చినా మీరు అనేవాళ్ళు తెలుస్తారు. రేపు చచ్చిపోయారనుకో చి ఇది పెద్ద దేశముదురు, అలాగే ఇది డబ్బు పిశాచి, ఇది చచ్చింది స్వర్గానికి పోదు నరకానికి వెళ్తుందని మీ గురించి ఇక్కడున్న వాళ్ళంతా చెప్పుకుంటారు. అది ఒక బ్రతికేనా అని అంటుంది. ఇక వడ్డీ శకుంతల లక్ష్మి మాటలకి కుప్ప కూలిపోతుంది. బాబాయ్ త్వరలో అమ్మాయికి పెళ్లి చెయ్యి, అలాగే ఇలాంటి వారి దగ్గర తీసుకునేటప్పుడు జాగ్రత్తగా అప్పు చెల్లించండి, మీరందరూ కలిసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, ఇలాంటి వారు ఇంకెప్పుడు మీపై రారు అని చెప్పి లక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక వడ్డీ శకుంతలకి హార్ట్ స్ట్రోక్ రావడంతో అక్కడున్న రౌడీలు తన్ని తీసుకువెళ్తారు. ఇదిగో వడ్డీలు తిని ఇలా హార్ట్ అటాక్లే వస్తాయి అని చెప్పి వచ్చిన జనాలందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. ఇది ఇలా ఉండగా సిరిపాప చాలా ముదురు తెలివితేటల అమ్మాయి కదా, ఈరోజు నాన్నతో నా బుక్స్కి అట్టలు వేయించుకుంటాను పండు, రేపటి నుండి నేను స్కూల్కి వెళ్ళాలి కదా అనగానే సిరమ్మ నాన్న ఇప్పుడు చాలా కోపంగా ఉన్నాడు, వెళ్ళొద్దు అని అంటారు. వెళ్తే వెళ్తాను, పండు పక్కకి తప్పుకో అని చెప్పి ఇక బుక్స్ అన్నీ తీసుకొచ్చి పరుపు మీద పడుతుంది. నాన్న నాన్న అని పిలవగానే ఏమైంది అని అంటారు. ఈరోజు నేను స్కూల్లో జాయిన్ అయ్యాను, అలాగే రేపటి నుండి స్కూల్కి వెళ్ళిపోతాను, బుక్స్కి కొంచెం అట్టలు వేయాలి, నాకు రాదు నాన్న నేర్పించండి అనగానే ఇక సిరిపాప మాటలకి అమ్మ లేదా అని అంటారు. అమ్మ బయటికి వెళ్ళిపోయింది అనగానే ఆ పద్దు సంగతి నీకు తెలిసిందే కదా అని చెప్పి అంటుంది. సరే పెన్ పంచ్ తీసుకురా అని అంటారు. ఇక పరుగున పండు పిన్ పంచ్ తీసుకొస్తారు. ఇక చిన్నారి సిరిపాప బుక్స్ అన్నిటికీ ఇక అన్ని అట్టలు వేసి పేర్లు రాస్తారు. ఇక విహారీ ఐ లవ్ యూ నాన్న, మీరు ఎంత బాగా వేశారో, ఇలా నా బుక్స్కి అట్టలు వేస్తే ఎంత సంతోషంగా ఉందా అని చెప్పి ఇక విహారీ బుగ్గను ముద్దు పెడుతుంది చిన్నారి సిరిపాప. చూడండి విహారీ బాబు గారు, సిరిపాపకి మీరంటే ఎంత ఇష్టమో అనగానే పండు మొత్తం క్లియర్ అయ్యాయి, తనకి స్కూల్ నుండి జాగ్రత్తగా నువ్వే తీసుకురావాలి సరేనా అని అంటారు. సరే బాబు, సిరిపాప రామ్మా అని తీసుకువెళ్తారు. ఇక విహారీ అనుకుంటారు, పెద్దవాళ్ళు తప్పులకి పిల్లల్ని బాధ్యత చేయడం తప్పు అని ఎన్నోసార్లు మనసుకి చెప్పుకుంటున్నాను, కానీ ఏం చేయను. లక్ష్మి ఎక్కడ ఉన్నావో నిజం చెప్పాలంటే నీపై కోపం ఉంది, దానికంటే ఎక్కువగా ప్రేమ ఉంది అని విహారీ లక్ష్మిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.